హాయ్ అండి, ఈరోజు మనం గోంగూరను ఇంట్లో ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. గోంగూరలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కాడలు గ్రీన్ కలర్లో ఉండి పులుపు తక్కువగా ఉంటుంది. ఇంకొక రకం కాడలో రెడ్ కలర్లో ఉండి పులుపు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసేది గ్రీన్ కలర్లో కాడలు ఉన్న పులుపు తక్కువగా ఉండే గోంగూర. హెల్దీగా ఉండే సీడ్స్ని తీసుకోవాలి. ఇప్పుడు కంపోస్ట్ని తీసుకొని సాయిల్లో మిక్స్ చేసుకోవాలి. గోంగూరని 6 to 8 hours సన్లైట్ తగిలే ప్లేస్లో వేసుకోవాలి. టెంపరేచర్ 20 to 35 degrees సెల్సియస్లో పెరుగుతాయి. గోంగూరను వేసుకోవడానికి రెడీ చేసుకున్న సాయిల్ మీద విత్తనాలను జల్లుకోవాలి. దానిపైన కంపోస్ట్ కానీ సాయిల్తో కానీ కవర్ చేసుకుని వాటరింగ్ చేసుకోవాలి. ఫోర్ to 5 డేస్లో విత్తనాలు జర్మినేట్ అవుతాయి. జర్మినేషన్ టైంలో సాయిల్ డ్రై అవ్వకుండా వాటరింగ్ చేస్తూ ఉండాలి. మొక్కలు ఒత్తిగా ఉన్నట్లయితే మధ్య మధ్యలో కొన్ని మొక్కలను తీసేయాలి. ఒక 3 to 4 వీక్స్ తర్వాత గోంగూర మొక్కలకు ఏమైనా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. నేనైతే కంపోస్ట్ వేశాను. గోంగూరను 40 to 50 డేస్లో ఫస్ట్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. గోంగూరకు కామన్ ప్రాబ్లం ఎఫిడ్స్. వాటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. గోంగూర బాగా పెరిగిన తరువాత వాటి మెయిన్ బ్రాంచ్ కట్ చేసుకుంటే సైడ్ నుంచి కొమ్మలు వచ్చి బుషీగా పెరుగుతుంది. గోంగూరకు ఆకులు కోసుకున్నా మళ్ళీ ఆకులు పెరుగుతాయి. గోంగూరకు ఫ్లవరింగ్ తరువాత విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలు మొక్కకు ఎండిన తరువాతనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న విత్తనాలను 3 to 4 డేస్ కొంచెం ఎండ తగిలే ప్లేస్లో డ్రై చేసుకోవాలి.
డ్రై అయిన విత్తనాలను తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న విత్తనాలు 2 to 3 years నిల్వ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.